స్టూడెంట్స్ ఎవరైతే నీట్ పేపర్ లీక్ అయింది అండ్ దానివల్ల జరిగిన ఆ ఘోటాల ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాలి అని చెప్పేసి ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. నాట్ సిజేపీ పార్టీ, నాట్ సంథింగ్ ఎల్స్. మీరు ఎటువైపు? దేశం వైపు. మీరు విద్యార్థుల వైపా? నేను 100% విద్యార్థుల వైపే. నేను విద్యార్థుల వైపు, దేశం వైపు, దాంట్లో డౌట్ లేదు. ఐ థింక్ ఇది ఎవరైతే వీడియోస్ చూసారన్నవి ఇప్పటి వరకు నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఛానల్, వేరెవర్ ఐ డిడ్, నా స్టాండ్ అందరికి క్లియర్ గా చేశారు ఆల్రెడీ. yes, note this point your honor. yes, okay. మీరు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏ వీడియోలైనా నా స్టాండ్ ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే. నేను అందులో ఏమీ న్యూట్రల్ అను, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్, నాకు భయం లేదు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు నో దట్ మీరు విద్యార్థుల వైపు అని. మనం రేపే వెళ్తున్నాం ఇందిరాగాంధీ దగ్గర, మన వంతు సపోర్ట్ ఇస్తున్నాం చిన్న ప్లకార్డ్స్ పట్టుకొని. మీ ప్లకార్డ్ పైన ఏం రాసి ఉండబోతుంది? నా ప్లకార్డ్ విద్యార్థుల పేరుతో ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద చేసుకుందాం. మరి విద్యార్థుల వైపు నుంచి వాళ్ళకి వెనుదండగా నిలవడానికి వాళ్ళకి ఇప్పుడు అక్కడ నిజంగానే కాసేపు వీళ్ళందరూ నీటి విద్యార్థులని అనుకుందాం. దెన్ 20 లక్షల మంది ఎవరు రాశారు? 11 లక్షల మంది పాస్ అయ్యారు. సో ఇంకా వాళ్ళకి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని అన్నారో, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే. ఐ థింక్ 2 ఏళ్ల క్రితం బాలాసోర్లో ట్రైన్ యాక్సిడెంట్ అయింది. అశ్విని వైష్ణవ్ ఎంతమంది రాజీనామా అడిగారండి? పెహల్గామ్ అయింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, అది హోమ్ మినిస్ట్రీ దాంట్లో హిందువులు పోయారు. అమిత్ షా గారు రాజీనామా చేయాలని అన్నారా? ఒక ఫెయిల్యూర్ జరిగితే రాజీనామా చేయాలని అన్నట్లయితే మరి చాలా వస్తాయి కదా, మరి వాళ్ళవి ఎందుకు అడగలేదు? ఓన్లీ అంత ఫ్యాసినేషన్ ఏంటి ధర్మేంద్ర ఆ మినిస్ట్రీ అంత పవర్ఫుల్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసి వచ్చింది. అంటే మోర్ పవర్ఫుల్ దెన్ హోమ్ మినిస్టర్ అని చెప్పి నాకు అది ఇప్పుడే తెలిసింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంత పవర్ఫుల్ అని. మీరు మోకాలికి బోడిగుండుకి కాదు ముడి పెడుతున్నారని మీకు అనిపించట్లేదు? లేదు. ఒక తప్పు జరిగితే రాజీనామా చేయాలని అన్నప్పుడు అవి కూడా తప్పులే, వైఫల్యాలే కదా. బాలాసూర్ లో మనుషులు పోలేదా? ఒడిశాలో బాలాసూర్ అయిన దాంట్లో ఎంతమంది మనుషులు పోయారో మనం చూసాం కదా. మోదీ గారే వెళ్లాల్సి వచ్చింది అక్కడికి, మరి అప్పుడు ఎందుకు రాజీనామా అడగలేదు? మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉంటే మీరు లైక్ మీరున్న హయాంలో ఇలాంటి ఒక పెద్ద ఘోటాలా జరిగితే మీరు దానికి నైతిక బాధ్యత వహిస్తారా, వహించరా? నైతిక బాధ్యత వహించను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్నారు. నేను మీ గురించి మాట్లాడుతున్నాను. నేను నైతిక బాధ్యత వహించి దాన్ని లైక్ అంటే మీ స్టైల్ ఆఫ్, మీరు ఒకే ఒకటి సినిమాలో ఇవాళ మీరు అర్జున్ లాగా మీరు 1 day ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకుందాం. వాట్స్ యువర్ స్టైల్ ఆఫ్? అంటే అవన్నీ హైపోథెటికల్. మీరు అంటుంది ఎందుకంటే ఇది చెప్పడం చాలా ఈజీ. నేను మినిస్టర్ అయితే నేను ఇచ్చేస్తాను, నేను సీఎం అయితే ఇచ్చేస్తాను. బట్ అక్కడ వాళ్ళు ఎవరెవరితో హ్యాండిల్ చేయాలో అనుభవం నాకు లేదు, నాకు తెలియదు కూడా. సో ఐ కాంట్ సే నేను ఇది చేసేస్తా, ఇది పీకేస్తా, అది పొడి చేస్తా అని చెప్పి నేను అనలేను. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, నాకు మీరు ఏం అడగాలనుకున్నారో నాకు అర్థమైంది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేస్తారు, ఓకే, ఆయన వల్ల జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇంకొకళ్ళు XYZ ఇంకెవరు, మోదీ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకున్నారు, ఓకేనా, అది ఎవరికి ఇవ్వాలి, అందరు దద్దమ్మలు నేనేది హ్యాండిల్ చేస్తాను, మోదీ గారు తీసుకున్నారు. దానివల్ల ఆయన సమస్యకు పరిష్కారం వచ్చిందా? పరిష్కారం ఎక్కడొచ్చిందండి? ఒక వ్యక్తి రాజీనామా చేసేస్తే మీరు ఆ వ్యక్తిని అంటే అకౌంటబిలిటీ ఎక్కడుంది? అకౌంటబిలిటీ లేదు కదా. ఇఫ్ యూ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు జరగలేదని నేను అనట్లే, దట్ మిస్టేక్ హ్యాపెండ్ నీట్. బట్ అది మిస్టేక్ జరిగినప్పుడు మిస్టేక్ అని సరిదిద్దడం కదా మీ మంత్రి బాధ్యత. నా బీజేపీ వాళ్ళు ఇప్పుడు మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏమంటారు, మేము ఇవి తీసుకునేది ఎందుకంటే గత ఏవైతే తప్పులున్నాయో వాటిని సరిచేయడానికి అని అంటారు. దే ఆర్ నాట్ ఎస్కేపింగ్ కదా. దట్ ఈస్ వాట్ ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ షుడ్ డూ. అది ఎవరైనా ఉండనివ్వండి. ఇన్ఫాక్ట్ ఈవెన్ లాల్ బహదూర్ శాస్త్రి గారైనా రాజీనామా చేసేసారు, బిగ్ ఎగ్జాంపుల్ కింద చెప్తారు. దాని తర్వాత ఏమి రైల్వేలో రిఫార్మ్స్ జరిగాయి, దానివల్ల రైల్ యాక్సిడెంట్స్ ఏమన్నా ఆగాయా? ఇట్ డిడ్ నాట్ స్టాప్ కదా. సో ఈ తప్పు జరిగింది కాబట్టి రాజీనామా అనేది ఐ రియల్లీ డోంట్ థింక్, అది వాళ్ళని అకౌంటబిలిటీ కింద లేదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ నెక్స్ట్ ఇంకో మినిస్ట్రీలో పెడతారు, అక్కడ మళ్ళీ తప్పు జరుగుతుంది, ఇంకో మినిస్ట్రీలో పెడతారు, ఇంకో మళ్ళీ అయిపోతుంది అంటే అది కాదు కదా కరెక్ట్. తను మార్చాలి. ఐ డోంట్ థింక్ ఎవరు ఒప్పుకోరు, ఇది మీరు అస్సలు ఒప్పుకోరు. బట్ ఐ రెస్పెక్ట్. నేను ఒప్పుకోవడం సెకండరీ. నేను ఎవరినండి? న్యూట్రల్ బాడీ. Only questions and who will only try to bring out perspectives. నేను వాళ్ళ దృష్టికోణాన్ని మాత్రమే బయట తీసుకొస్తాను. I don't belong to any party or I don't take side. I'm not a biased person. But ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడుగుతుంటారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగండి, ఆ క్వశ్చన్ అడగండి, యూనో ఒకవేళ ఈ క్వశ్చన్ వేస్తే దీనికి ఏం ఆన్సర్ వస్తుందో మాకు కావాలి తెలుసుకోవాలి. సో దట్ నేను థ్యాంక్స్ ఫర్ ఎడ్యుకేటింగ్ అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి. నేను సారీ ఫర్ ఇంటరప్టింగ్. నేను ఆల్రెడీ దీని గురించి 2-3 ఛానల్స్ లో 2-3 డేస్ నుంచి మాట్లాడుతున్నా.
ఈ రోజు కూడా మాట్లాడా. సో ఏంటంటే నాకు అక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నాకు ఏంటంటే మీ దగ్గర ఇక్కడ ఐ బిలీవ్ మీరు ఎట్టుంటారని, సో మీరు ఎలాంటి అడుగుతారా, సో ఏంటంటే ఆ క్వశ్చన్స్ మీ దగ్గర వస్తే అవి కూడా యాడ్ చేసి ఆన్సర్స్ ఇవ్వడం కూడా ఐఎమ్ రెడీ. ప్లీజ్ లెట్స్ కైండ్ ఆఫ్ యూనో కొలాబే అనుకుందాం. అక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఏంటండి, సో దట్ ఐ విల్ సర్పాస్ దెమ్. అడుగుతున్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు అడగారు అంటే నేను అదే అంటాను, రాజీనామా అనేది సమస్యకు పరిష్కారం కాదు కదా. సమస్యకు పరిష్కారం ఏంటి, అది జరగకుండా ఉండడం. అది జరిగింది, దాని తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏం తీసుకున్నారు సార్? టెలిగ్రామ్ ఆపడమా? టెలిగ్రామ్ ఆపడం ఎందుకు అంత లైట్ తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. టెలిగ్రామ్ ఎందుకు ఆపారు అసలు? ఇప్పుడు టెలిగ్రామ్ గురించి అందరూ చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ అందరూ అయిపోయారు. టెలిగ్రామ్ ఎందుకు ఆపారు? ఎవరు ఒపీనియన్ అంటే మీరు చదివిన దాన్ని బట్టి టెలిగ్రామ్ ఎందుకు ఆపారు అనుకుంటున్నారు? ఒక కారణం అయితే ఉండాలి కదా ప్రభుత్వం చేసిందంటే. ఎందుకు ఆపారని అనుకుంటున్నారు టెలిగ్రామ్? ఫేక్ న్యూస్ దాని ద్వారా రన్ అవ్వకుండా ఉండడానికి. నీటిది పేపర్, దాంట్లో ఫేక్ న్యూస్ రన్ అయినది టెలిగ్రామ్ వాజ్ మెయిన్ సోర్స్. దానికోసమే దాన్ని ఆపారు, అంతేగాని పేపర్ లీక్ అవ్వకుండా ఉంటుందని కాదు. సో అదే అన్నాను కదా. సో ద పాయింట్ ఈస్ గవర్నమెంట్ సమంగా చెప్పదు, దాంతో అవతల వాళ్ళు రకరకాల నరేటివ్ తీసుకుంటారు. సో ఎవ్రీ వన్ గెట్ క్యారీడ్ అవే విత్ ద గవర్నమెంట్, ఎవరైతే వీళ్ళ ఉన్నాయో వాళ్ళతోని. సో దిస్ ఈస్ ఇన్ ఏ వే అడ్రస్ చేయడంలో గవర్నమెంట్ ఈస్ ఫెయిలింగ్. ఇన్ దట్ వే గవర్నమెంట్ అనక తప్పదు. బట్ షుడ్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్? అబ్సల్యూట్లీ నాట్. ఇన్ఫాక్ట్ ఈ ప్రొటెస్ట్ జరగక ముందు నాకు ఒక్కడో చోట అనిపించేది, అరే ఎందుకు అనవసరం లొల్లని. బట్ ఎప్పుడైతే ఈ అనార్కీ జరిగిందో ఐ బిలీవ్ ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితి రాజీనామా చేయనివ్వకూడదు. ఇన్ఫాక్ట్ ఇంకో 100% అంటే కాదా? హౌ ఇస్ దిస్ నాట్ ఎనార్కీ అండి? చెప్పండి. స్టూడెంట్స్ అనేవాళ్ళు దేశ భవిష్యత్తు మనం అంటాం. విచ్ స్టూడెంట్ వుడ్ వాంట్ టు డిస్ట్రాయ్ హైడ్రోజన్ ట్రైన్? వరల్డ్ లో చాలా తక్కువ దేశాలు ఇవి కనుక్కున్నాయి, సొంతంగా తయారు చేసిన. ఇప్పుడు ఆ టెక్నాలజీ గురించి మనం కూడా బోస్ట్ చేయొచ్చు అని చెప్పేసి, దాని హైయెస్ట్ స్పీడ్ 75 km/h. నేను రీసెంట్లీ కూడా డీటెయిల్స్ అంత డిస్క్రిప్షన్ స్పెషాలిటీస్ తెలియదు, బట్ అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకటి నేను చదివాను. ఎందుకంటే మీరు అంటే మిమ్మల్ని మిస్ అయినాను కదా, మీరు ఒకవేళ వచ్చుంటే దాని గురించి కూడా అడ్రస్ చేస్తూ నౌ వి ఆర్ వన్ ఆఫ్ దోస్ కంట్రీస్, వెరీ ఫ్యూ హ్యాండ్ఫుల్ ఆఫ్, 10 దేశాలు కూడా లేదు. అలాంటి చూసి ఎవరికైనా గర్వంగా అనిపిస్తుంది, కానీ దాని మీద రాళ్ళు కొట్టాలని ఎవరు అనుకుంటారు? హూ వుడ్ థింక్ అబౌట్ దట్? ట్రైన్ మీద కొట్టారా? yes, ట్రైన్ మీద కొట్టారు. నిజంగా స్టూడెంట్స్ అయితే వాళ్ళు మరి ఇప్పుడు చేసిన వాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళు స్టూడెంట్స్ కాదా? ఇప్పుడు చేసిన వాళ్ళు నిజంగా స్టూడెంట్స్ అండి. మెడలో ఐడి కార్డులు ఉన్నాయి, వాళ్ళ హాల్ టికెట్లు ఉన్నాయి. ఏవైతే మీరు హాల్ టికెట్స్ అంటున్నారో, ఈ హాల్ టికెట్స్ పెట్టి దీంట్లో గొటాలాలు జరిగినవన్నీ నేషనల్ NAT ఎడ్యుకేషన్ కి సంబంధించింది టెస్టింగ్ ఏజెన్సీ, సారీ NTA, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నేను ఇన్ని ఆన్సర్లు యాడ్ చేస్తే దీంట్లో నేను ఇన్ని చేయలేదు అని వచ్చింది గొటాలని ఎవరైతే చెప్తున్నారో OMR షీట్ వాళ్ళు పెట్టి వాళ్ళు బహిర్గతం చేసి చెప్తున్నారు. నీ హాల్ టికెట్ నెంబర్ ఇది, నువ్వు ఏదైతే పెట్టావు ఆర్టిఫిషియల్లీ నువ్వు క్రియేట్ చేసింది నీది, ఇది నువ్వు ఇన్ని ఆన్సర్ చేయలేదని. సో ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చే OMR షీట్లు రాసి ఇవ్వాలి కదా ఎక్కడైనా హాల్లో. క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళడం చూసాను కానీ OMR షీట్లు ఎలా తీసుకెళ్తారు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఫస్ట్ థింగ్ లెట్స్ చేస్తే ఓకే ఐఎమ్ రాంగ్, వాళ్ళు స్టూడెంట్సే, నేను ఒప్పుకుంటా. ఏ స్టూడెంట్ బస్ నామ్ రహేగా అల్లాకా అనే దాన్ని, మీరు CJP ప్రొటెస్ట్ కదా అక్కడ అవుతుంది, ఆర్ నీట్ కోసం ధర్మేంద్ర ప్రధాన్, దాంట్లో ఇండియన్ ఆర్మీ అనేది ఎందుకు వచ్చింది? అది కరెక్టా? ఐ థింక్ అర్థం అయ్యి ఉంటుంది, నేను అనకూడదుగా. ఇంకొంతమంది ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ క్లియర్ చేశారో వాళ్ళ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు మోదీ గారితో వాళ్ళవే క్లియర్ అయ్యాయని అన్నారు. అవి అంటారా నిజంగా స్టూడెంట్స్ అయితే? సరే ఆవేశంలో అనేసారు, ఇది ఫైన్. ఇండియన్ ఆర్మీ ఏం చేసింది? మీరు మోదీ గారిని అనొచ్చు అనకపోవచ్చు, ఎందుకంటే ఆయన పొలిటికల్ జీవితంలో ఉన్నారు కాబట్టి ఈజ్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయనే అంటారు నేను రోజుకి ఇన్ని గాలి ఖాతామని. అమిత్ షా గారు అంటే గృహమంత్రి రాజకీయాల్లో పోటీ చేస్తారు కాబట్టి ఆయనను కూడా మీరు అనొచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ ఆబ్వియస్లీ. ఇండియన్ ఆర్మీ పోటీ చేస్తుందా? ఇండియన్ ఆర్మీని ఎవరు అంటారండి అసలు? ఇండియన్ ఆర్మీని అనాల్సిన అవసరం ఏముంది? అక్కడ నిలువరించడానికి వచ్చిన ఫోర్సెస్ ఎవరండి? స్టేట్ పోలీస్ ఫోర్స్, ఢిల్లీ పోలీసు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. ఒక్కళ్ళ దగ్గర వెపన్స్ లేవు ఫర్ ద రికార్డ్. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనేది నాన్ లీథల్ ఫోర్స్. అది అంటే వాళ్ళ దగ్గర గన్స్ ఉండవు, వాళ్ళకి ఏంటంటే స్మోక్ బ్యాటాన్స్, స్మోక్ పెల్లెట్స్, లాఠీలు ఇవే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఎలాంటి ప్రబుద్ధులు కూర్చుని ఉన్నారు ఆ ప్రొటెస్ట్ లో.
అందుకే వాళ్ళు ఎటువంటి వెపన్ పెట్టుకోలేదు. వెపన్ ఇస్ సంథింగ్ విచ్ విల్ హర్ట్ ది ఆపోజిట్ ఇండివిజువల్ కదండి ఇన్ ఎనీ ఫార్మ్. ఒక ఫిల్మ్ ఉంటుంది జోజీ అని చెప్పేసి, చిన్న మన ప్లాస్టిక్ గన్స్ ఉంటాయి కదా, లైక్ చిన్న చిన్న ప్లాస్టిక్ పెలెట్స్ తో కూడా లైక్ బాటిల్స్ ని కొడితే అది చేయొచ్చు. దాంతో లిటరల్లీ ఒక మనిషి చచ్చిపోతాడు అక్కడ. లైక్ ఇప్పుడు అదంతా లీతల్ కాదు, బట్ అది లీతల్ అయ్యింది ఆ సిచ్యువేషన్ లో. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దగ్గర అలాంటివి ఉండవండి, అలాంటివి అలాంటివి ఉండవు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ is created in such a scenario where they will use only నాన్ లీథల్ వెపన్స్ ఇన్ ఎనీ కేస్. వాళ్ళు ఉన్న చోట ఎటువంటి క్యాజువాలిటీ అవ్వకూడదు అనే కారణంతోనే నా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ క్రియేట్ చేస్తారు. లాఠీలు యూజ్ చేస్తారు, లాఠీలు వాటికి మేకులు దించారండి. లాఠీలకి మేకులు పెట్టి ఆ మేకులతో కొట్టారు. ఎక్కడెక్కడైతే కొట్టారో వాళ్ళకి అలా మన జల్లెడు అంటారే, జల్లెడు. గివ్ వన్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి. వీళ్ళందరూ చాలా పీస్ఫుల్ గా చేయాలనుకున్నారు కదా. ఇమాజిన్ మీరు అన్నదానికి నేను ఇప్పుడు ఒక ఆన్సర్ ఇస్తాను. పెప్పర్ స్ప్రే కళ్ళల్లో కొట్టారు పోలీసులకి. అవును, ఒక స్టూడెంట్ కొట్టారు, నేను పెప్పర్ స్ప్రే కొట్టారు. మీరు ఒక్క స్టూడెంట్ అండి, నేను నిన్న రాత్రి కూడా చెప్తున్నా RAF దగ్గర. ఐ టెల్ యూ 3 ఇన్సిడెంట్స్. ఇప్పుడు మీరు దగ్గర ఉన్నప్పుడు అంటే జస్ట్ ఇమాజిన్ యువర్ పోలీస్ ఆఫీసర్. ఇది స్క్రీన్ మీద మీకు కూడా చూపిస్తాను. లైక్ లాఠీస్ చెప్పాను కదా, లాఠీ కనిపించిందా ఇక్కడ? ఇంకో కొంచెం బ్యాక్ వెళ్ళండి, పక్కన నెక్స్ట్ పిక్చర్ ఉంటుంది. ఎంటైర్ పక్కన బ్యాక్ వెళ్ళండి. సమ్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ హ్యాడ్ నెయిల్స్. పోలీసులు ఎక్కడున్నారు ఈ ఇమేజ్ లో? ఇమేజ్ చూపిస్తాను. అండ్ ఇంకోటి అంటే పోలీసులు లేరండి, లైక్ ప్రైవేట్ పీపుల్, లైక్ వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు. మనకు తెలుస్తుంది పోలీసులు ఎలా ఉంటారో, వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది, లైక్ వాళ్ళ డిసిప్లిన్డ్ గా ఆ హెయిర్ కట్. వాళ్ళ ర్యాండమ్ పీపుల్ వచ్చేసి లైక్ పోలీసులతో కలిసి లైక్ అవుట్ సోర్స్ అయినట్టుగా, మీకు వేరే పిక్చర్ చూపిస్తాను. అవుట్ సోర్స్ అయిపోయి వాళ్ళతో కలిసి లైక్ వీళ్ళ మీద దాడి చేస్తున్నారు లాఠీస్. ఇన్ఫాక్ట్ అతన్ని క్వశ్చన్ చేస్తే నీకు ఆన్సర్ కావాలి కానీ ఇస్తాను అని చెప్పేసి పట్టుకొని వాడిని కొట్టారు. పోలీసులు అంత అగ్రెసివ్ అవ్వలేదు. పోలీస్ బికేమ్ అగ్రెసివ్ వెన్ దే వేర్ అటాక్డ్. వాళ్ళ అభిజిత్ దీప్ కే వీడియో ఓపెన్ గా ఉంది. ఒక RAF సోల్జర్ ని లిటరల్ గా లించ్ చేసేపోయారు వీళ్ళు చుట్టుముట్టి. సో ఇప్పుడు మీరు ఇన్ని వాట్ ఎవర్ వీడియోస్ షోన్. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇమాజిన్ యువర్ పోలీస్ ఆఫీసర్, మీరు లాస్ట్ చూసారు మీ చుట్టూ యువర్ హ్యావింగ్ సో కాల్డ్ స్టూడెంట్స్, మీ చుట్టూ 2-3 పోలీసులే మీతో పాటు ఉన్నారు. ఒక్కసారిగా మీ మీద కళ్ళల్లో పెప్పర్ స్ప్రే జల్లేశారు. సో వాళ్ళకి భయం అనిపిస్తుంది కదా, పానిక్ అవుతారు కదా, వాట్ దే విల్ డూ అని. ఫస్ట్ యాక్ట్ అక్కడ చేయాల్సింది, నేను పోలీస్ గా మర్చిపోతాను, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను దాన్ని నిలవరిస్తాను. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో ఏమన్నా జరగచ్చు. ఇమాజిన్ వాళ్ళ దగ్గర కర్ర ఉంది కాబట్టి సరిపోయింది. ఇమాజిన్ ఇఫ్ దే హ్యాడ్ ఎ గన్, వాట్ పోలీస్ వుడ్ హావ్ డన్? కర్రతోని ఇప్పుడు ఈవెన్ అది కూడా డేంజరే ఇన్ఫాక్ట్. ఎందుకంటే వాళ్ళు ఇలా అనే ప్రాసెస్ లో మీరు ఇందాక లాఠీతో ఏం అవ్వదన్నారు, తలకి తగిలి ఉంటే. ద వెరీ పర్పస్ ఏవైతే ఇప్పుడు మీరు చూపిస్తున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ అంటున్నారో వీళ్ళు నడుపుతున్న వాట్సాప్ గ్రూపుల్లో ఏమిటంటే కమ్సే కమ్ ఏక్ ఆద్మీకోతో మర్నా చాయేనా, ఏక్తో మార్దో, ఒక్కడన్నా చంపండి అని చెప్పి అంటున్నారు వీళ్ళు. అది కూడా క్రియేట్ చేయలేకపోతున్నారా అని అడుగుతున్నారు. అండ్ దే ఆర్ స్టూడెంట్స్. సరే ఓకే ఫైన్. లారీల్లో రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ కదా చేద్దాం అనుకుంటుంది. లారీల్లో వాళ్ళకి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? హౌ డిడ్ దే పెల్ట్ స్టోన్స్ ఎట్ ద పోలీస్? కాసేపు అనుకుందాం పోలీసులు అగ్రెసివ్ అవ్వాలని అనుకుందాం. ఢిల్లీ పోలీసుల దగ్గర దే ఆర్ ఆర్మ్డ్. నేను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గురించి చెప్పాను, దే ఆర్ నాన్ లీథల్ అని. బట్ ఢిల్లీ పోలీస్ ఆర్ లీథల్. ఢిల్లీ పోలీసులు దే ఆర్ అంటే వాళ్ళ దగ్గర గన్స్ వాడే అధికారం ఉంది, లీథల్ గన్స్, మెషిన్ గన్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ యు నేమ్ లీథల్ గన్స్, దే ఆర్ హ్యావింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ టు యూజ్ దెమ్. మొన్న ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సోమవారం జరిగిన దాంట్లో ఒక్క వీడియోలో ఒక్క ఢిల్లీ పోలీసు దగ్గర లీథల్ వెపన్ ఉన్నది చూపియండి. ఎందుకు పెట్టలేదు అంటే ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ర్యాపిడ్ యాక్షన్ ఎవరైనా వాళ్ళది హెల్మెట్ ఏదైతే ప్రొటెక్షన్ ఉంటుందో అది లాగేసుకున్నారు. వాళ్ళవి ఏవైతే షీల్డ్ వాళ్ళు వేసుకున్నారో ఒక జాకెట్ వాళ్ళు అది లాగేసుకున్నారు. ఇమాజిన్ వాళ్ళ దగ్గర గన్ ఉంటే ఆ గన్ను లాగేసుకుని ఉంటే. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.